నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, జగన్నాథపురంలో వేంచేసిన హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో గురువారం అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. సీతామాతకు సారె కార్యక్రమాన్ని జగన్నాథపురం శ్రీరామ మందిరం నుండి జగన్నాథపురంలో ఉన్న జగన్నాథ స్వామి వారి దేవాలయంలో సుభద్ర దేవికి సారిని సమర్పించి, తదనంతరం జగన్నాథపురంలో ఉన్న మహాలక్ష్మి తల్లికి సారెని సమర్పించి, తదనంతరం రామ మందిరం వద్ద అమ్మవారికి 108 మంది సుహాసినిలచే కుంకుమ పూజ నిర్వహించి సీతామాతకు అర్చన హారతి మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులందరికీ అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజిబాబు, ఆకునూరి నాగేంద్రరావు, మాదిరెడ్డి విజయ, సన్నాల రవి, మరకానివాసు, ఆకునూరి విష్ణు, మాదిరెడ్డి కనకదుర్గ, జల్లూరి లక్ష్మీ ప్రసన్న, మాదిరెడ్డి అమ్మాజీ, మాదిరెడ్డి శిరీష తదితరులు పాల్గొన్నారు. క్షయవ్యాధి రహిత ఆంధ్రప్రదేశ్ను చేయడానికి సచివాలయాల్లోని అన్ని శాఖలను వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ టి. రమేష్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ఏఎన్ఎంలు, సచివాలయ కార్యదర్శులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రమేష్ మాట్లాడుతూ, అడల్ట్ బిసిజి టీకాను 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గీతాబాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి వెంకట్రావు, మలేరియా శాఖాధికారి రామారావు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగదారులకు 160 రూపాయలకు మేలు రకం కందిపప్పు, 48 రూపాయలకు సన్నబియ్యాన్ని అందించాలని తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు అన్నారు. గురువారం రిలయన్స్ ఎస్మార్ట్ను ఈశ్వరరావు తనిఖీ చేశారు. కందిపప్పు, బియ్యాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్, వినియోగదారుల సంఘ అధ్యక్షుడు వేము కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భూ హక్కు చట్టం రద్దు చేయడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెళ్లి విరుస్తున్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. గురువారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి న్యాయవాదులు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో పాటు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు చర్యలు చేపట్టడం ఎంతో ముదావహమన్నారు. భూ దోపిడీల కోసమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. టీడీపీ లీగల్ సెల్ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, పుప్పాల ప్రసాద్, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మాదివాడ వెంకట నరసింహారావు, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్, టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు, తుమాటి బసవ శంకరరావు, గండికోట అంజిబాబు, చిన్నం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంగా సిటిజన్ కో ఆపరేటివ్ సొసైటీ పనిచేస్తోందని సొసైటీ చైర్మన్ పిఆర్వీవీఎస్ రాజు అన్నారు. వేడుక ఫంక్షన్ హాలులో గురువారం బ్యాంకు ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 రాష్ట్రాల్లో 42 శాఖల్లో 4,000 కోట్ల లావాదేవీలు చేస్తూ లాభాల బాటలో బ్యాంకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎండి సుబ్బయ్య, డైరెక్టర్ కోటేశ్వరరావు, బ్యాంకు మేనేజర్ రవికుమార్, నగర ప్రముఖులు దేవత గంగయ్య, న్యాయవాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ విజయానంద డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళకు జిల్లా నలుమూలల నుంచి 229 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 111 మంది ఎంపికయ్యారు. 9 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళకు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు, కళాశాల కార్యదర్శి జ్యోతిరాజు,
డైరెక్టర్లు శ్రీనివాస్, ఉమ్మిటి విద్యాధర్, నాగేశ్వరరావు, కె సొల్యూషన్స్ అధినేత కూరపాటి అరవిందకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణకు కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరుల త్యాగాలను మరువలేమని టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్డి ఇలియాస్ బాషా, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ, బిజవయం జిల్లా అధ్యక్షుడు నాగలింగం అయోధ్య రామయ్యలు అన్నారు. భారతీయ యువజన మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ నేటితో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేర్ సెంటర్ నుంచి నవకళ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు పంతం గజేంద్ర, గాంధీ, పత్తిపాటి రమణ, శ్రీనివాస్, న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బందరు మండలం పోలాటితిప్ప గ్రామానికి చెందిన ఒక మత్స్యకారుడు బోటు ప్రమాదంలో మృతి చెందాడు. సముద్రంపై ఒక చిన్న పడవపై చేపల వేటకు వెళ్లిన మోకా నాగు, 45, పడవ ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం వేటకు వెళ్లిన మోకా నాగు మృతదేహం గలకలదిండి మెరైన్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సముద్రం పాయ వద్దకు కొట్టుకు వచ్చింది. నాగు భౌతిక కాయాన్ని మెరైన్ పోలీసులు గుర్తించారు. నాగుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నాగు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగు మృతి చెందాడని తెలుసుకున్న జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ, నగర జనసేన అధ్యక్షుడు గడ్డంరాజు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, పోలాటితిప్ప సర్పంచ్ మోకారాజు, పృథ్వీ, సాయి తదితరులు మృతి చెందిన మోకా నాగు భౌతిక కాయాన్ని సందర్శించారు. జనసేన నాయకులు మృతుడు నాగు భార్య లక్ష్మిని పరామర్శించారు. కూటమి పక్షాన సాయం అందిస్తామని బండి రామకృష్ణ తెలిపారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇంటి పన్నుల సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే నిమిత్తం కమిషనర్ బి వెంకట్రామయ్య సచివాలయ అడ్మిన్, టౌన్ ప్లానింగ్ కార్యదర్శి, మహిళా పోలీసుతో టీములు ఏర్పాటు చేసి ఈ టీముల పనితీరును పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించారు. కాగా సర్వేలో ఇంటి పన్నుల విధింపులో పలు లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా మున్సిపాలిటీ పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్లు ఎవరూ పట్టించుకోలేదు. 2-3 భవనాలు కలిగిన వారికి ఫస్టర్కు మాత్రమే పన్ను విధించి మిగతా అంతస్తులకు పన్ను వేయలేదు. 4-5 ఇళ్లు ఉన్నవారికి ఒక ఇంటికి మాత్రమే పన్ను వేసి మిగతా ఇళ్లకు పన్ను వేయలేదు. అసలు పన్నే వేయని ఇళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కమిషనర్ వెంకట్రామయ్య మాట్లాడుతూ సర్వేలో ఇంటి పన్నుల విధింపులో పలు లోపాలు వెలుగు చూస్తున్నాయన్నారు. సర్వేపై రీచెక్ ఉంటుందని, రీచెక్ నిక్కచ్చిగా వ్యవహరించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.